సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో జరిగిన ఘర్షణపై బాధితుడు సాయి వివరణ ఇచ్చాడు. ఇందులో కార్ పార్కింగ్ విషయంలో మాత్రమే గొడవ జరిగిందని, ఈ గొడవకు మార్వాడి కులానికి సంబంధం లేదని తెలిపారు. ఎస్జే జ్యువెలరీ కుటుంబ సభ్యులు డబ్బులున్నాయని మదంతోనే దాడి చేశారని, ఈ విషయంపై తాము న్యాయబద్ధంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ గొడవ పట్ల సోషల్ మీడియాలో మార్వాడి కులానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో సంబంధమే లేదని స్పష్టం చేశారు. प्रेसिडेंट ऑफ पार्ट मार्केट ज्वेलर्स एसोसिएशन, ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हॉर्न मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाज़ार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हैं हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसा बैठ के बात कर लिए हो गया। రైట్ ఓకే మీ అసోసియేషన్ తరపున ఎస్కే జ్యువెలరీస్ పైన ఏం యాక్షన్ తీసుకుంటారు? అసోసియేషన్ నుంచి యాక్షన్ మేము తీసుకోవాలి. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ అసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, అది ఏం కాలేదు. ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. మీరు రోడ్ ఫైట్ డిసైడ్ ఇన్ అవర్ కమిటీ. ఏదైతే మోండా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాట పెరిగి ఎస్కే జ్యువెలర్స్, మీకు మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. దాని తర్వాత సాయికి సపోర్ట్గా వచ్చిన మా సాయి దాదా మరియు అరుణ్ గారిని కూడా కొట్టడం జరిగింది. దీని తర్వాత సాయి దాదాని, అరుణ్ గారిని మా టకరబస్సి వాసులు మరియు రామేశ్వర్ గౌడ్ గారు హాస్పిటల్ కి తీసుకెళ్లి మరియు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. మీకు మరియు మరోసారి చెప్తున్నా, మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు. ఆయన కూడా తెలుసు, కానీ ఆయనకి మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ అయిందని అందరికీ చెప్తున్నాను. 100% ఆయన అన్నాడు, అట్లా రియాక్ట్ అయిందని నేను కూడా ఎవరికి కాల్ తీసుకో, నీ ఛానల్ కి నువ్వు ఎట్లా తీసుకుంటావు తీసుకో, మేము ఇక్కడ తీసుకుంటాం. తెలంగాణ హైదరాబాద్ అంతా రియాక్ట్ అదే విధంగా నేను రియాక్ట్ అయ్యాను. అదే విధంగా అంటే అది కావాలని జరిగింది ఏదో ఉద్దేశం జరిగింది కాదు. ఆ పిల్లాడు నాకు తెలియదు. నేను ఇక్కడ సకారబస్సి నివాసిని, మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా విలువ నేను మాట్లాడుతాను. మన మామకి డబ్బు మదంతో అహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు. వాడు ఆ స్పాట్ లో అరే నా అల్లుడు పై వద్దే అంటే నేను వెళ్ళిపోతున్నాను అని వాడు అట్లా అనలేదు.